హలో గైస్, అందరూ బాగున్నారా? మీరు మీ పేరెంట్స్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మనం డివైజబిలిటీ పైన 2 వీడియోస్ అప్లోడ్ చేశాము నెంబర్ సిస్టమ్ కింద. ఇది థర్డ్ వీడియో. ఎవరైతే ఫస్ట్ సెకండ్ వీడియో చూడలేదో అవి చూసి ఇక్కడికి రండి, మీకు ఈజీగా అర్థమవుతాయి. క్లియర్? లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేసేద్దాము. ప్లీజ్ ఇప్పటివరకు ఎవరైనా లైక్ కొట్టాలంటే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి. కామెంట్ బాక్స్లో హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, హైప్ చేయండి. ప్లీజ్ 3 సెకండ్స్ టైం ఇస్తున్నాను, ఫస్ట్ లైక్ కొట్టండి. 1 2 3. ఎస్, లైక్ కొట్టిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ హైప్ కూడా చేయండి ప్లీజ్. అండ్ స్టార్ట్ చేసేద్దాం. ఒక్కసారి చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు ఇక్కడ. ఇఫ్ ద 4-digit నెంబర్ x67y x67y ఈజ్ ఎగ్జాక్ట్లీ డివైజబుల్ బై 9, దెన్ ద లీస్ట్ వాల్యూ ఆఫ్ x ప్లస్ y అని అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ లీస్ట్ వాల్యూ అన్నాడు, మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ నెంబర్ అనేది 9తో డివైడ్ అవ్వాలి అంటే మనకున్న రూల్ ఏంటి అన్న జనరల్గా, వాట్ ఈస్ ద రూల్ ఎగ్జాక్ట్లీ? అన్ని నెంబర్స్ని యాడ్ చేస్తే వచ్చే రిజల్ట్ 9తో డివైడ్ అవ్వాలి కదా. ఒకసారి 6 యాడ్ చేయండి, ఎంత అవుతుంది మనకు? 13 కదా. సో దేర్ ఫోర్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 13. సో ఇది ఖచ్చితంగా మనకు డివైడ్ బై 9 అవ్వాలి. సో డివైడ్ బై 9 అవ్వాలంటే ఖచ్చితంగా ఈ సమ్ ఏమవ్వాలి? ఇక్కడ ఉన్న సమ్, పైన ఉన్న సమ్ము ఏమవ్వాలి? 9 అన్న అవ్వాలి, ఇంకేమవ్వాలి? 18 అన్న అవ్వాలి, లేదా 27 అన్న అవ్వాలి కదా. మీరు ఫస్ట్ 9 తీసుకోండి. ఈ సమ్ చూడండి ఒకసారి మీరు, ఎక్స్ ప్లస్ వై ప్లస్ 13 ఈక్వల్ టు 9. ఏమైనా పాసిబిలిటీ ఉందా నాన్న అక్కడ? ఎక్స్ ప్లస్ 13, ఆల్రెడీ ఇక్కడ 13 ఉంది. ఈ 2 నెంబర్స్ మీరు 0 0 తీసుకున్నా కానీ ఈ రిజల్ట్ 13 వస్తుంది. సో 9 కంటే ఎక్కువ వస్తుంది. సో 9 పాసిబిలిటీ లేదు అక్కడ. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ 13 అనే నెంబర్ ఉంది కాబట్టి మనం 9 తీసుకోవడానికి రాదు నాన్న. ఓకే, సో మనం 18 తీసుకుందాం. చూడండి ఒకసారి, ఎక్స్ ప్లస్ వై ప్లస్ 13 ఈక్వల్ టు నెక్స్ట్ నెంబర్ 18 తీసుకుందాం. ఇక్కడ లీస్ట్ వాల్యూ ఉన్నాడు కాబట్టి 18 తీసుకొని చూడండి. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 13 అటు సైడ్ పోతే -13, 18 - 13 ఎంత? 5 కదా. సో ఎక్స్ ప్లస్ వై ఎంత వచ్చింది? 5. ఎందుకంటే ఇక్కడ 5 ఆన్సర్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ లీస్ట్ నెంబర్ అన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ మీరు 27 తీసుకున్నారు అనుకోండి, 18 27 కదా. ఈ 27 తీసుకుంటే మీకు 27 - 13 ఎంత అవుతుందన్న? మీకు 27 - 13 14 అవుతుంది. కానీ ఇది లీస్ట్ వాల్యూ కాదు, మనకు 5 లీస్ట్ వాల్యూ కదా. సో దేర్ ఫోర్ ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ నాన్న. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద 4-digit నెంబర్ 463y ఈజ్ డివైజబుల్ బై 7, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ y అంటున్నాను నాన్న. సింపుల్, ఇక్కడ చూడండి, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. మనకు 4 6 3 అండ్ లాస్ట్ యూనిట్ డిజిట్ మిస్ చేస్తున్నాడు. సో ఖచ్చితంగా ఈ నెంబర్ అనేది మనకు 7తో డివైడ్ అవుతుంది అంటున్నాడు ఖచ్చితంగా. సో 7తో డివైడ్ అయినప్పుడు ఈ నెంబర్ ఎంత ఉండాలి, ఎంత ఉంటే కరెక్ట్గా డివైడ్ అవుతుందో అడుగుతున్నాడు. మీరు ఇలాంటి క్వశ్చన్ అప్పుడు సింపుల్గా ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకోండి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే సింపుల్గా మీరు అబ్జర్వ్ చేయండి. సో జనరల్గా ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం జనరల్గా. సో ఫస్ట్ ఆప్షన్ ఏమన్నాడు? 4 6 3 4 డివైడ్ బై 7 చేద్దాం. సింపుల్గా 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 7 టేబుల్లో చూసేద్దాం. ఒకసారి చూడండి, 7 6 42, ఇంకా 4 మిగులుతుంది, 43 ఉంటుంది. సో 43 అంటే మళ్ళీ 7 6 42, 1 మిగులుతుంది, 14 అవుతుంది. 7 2 14. సో క్యాన్సిల్ అవుతుంది కదా. 7 × 662 4634 వస్తుంది. అంటే 4 పెడితే అది మనకు 7తో డివైడ్ అవుతుంది. అంటే మిగతా ఆప్షన్ చెక్ చేసే అవసరం లేదు, డివైడ్ అవ్వదు కంపల్సరీగా. ఓకే, సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ నాన్న. క్లియర్? సో ప్రతి క్వశ్చన్కి మనం డివైజబిలిటీ రూల్స్ యూజ్ చేయాలని ఏం లేదు. యూ క్యాన్ యూస్ లైక్ దిస్ ఆల్సో, డైరెక్ట్ మెథడ్స్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, విచ్ నెంబర్ ఎమాంగ్ 24963 24973 24983 24993 ఈజ్ డివైజబుల్ బై 7 అంటుండు. మళ్ళీ ఇక్కడ కూడా మీరు ఏం చేయండి నాన్న అంటే, ఇచ్చిన నెంబర్స్ మీరు డివైజబిలిటీ రూల్ ఆఫ్ 7 ఏం చెప్పాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెకండ్ నెంబర్ తీసుకోండి, 24973. దీనికి డివైజబిలిటీ రూల్ అప్లై చేసే కన్నా మీరు ఫాస్ట్గా 7 టేబుల్తో డివైడ్ చేయొచ్చు. చూడండి ఒకసారి, 7 1 జా 7 3 జా 21, 39 ఉంది. 7 5 జా 35, 47 అవుతుంది. సో 7 6 జా 40, 7 6 జా మనకింత 42, 7 7 జా 49, అండ్ ఇక్కడ మనకు 53 మిగులుతుంది. సో ఇది డివైడ్ అవ్వదు, సెకండ్ నెంబర్ డివైడ్ అవ్వదు. అంటే ఇదేంటి? 24973. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ రాంగ్. సెకండ్ ఆప్షన్ చూడండి, 24983. సో 7 టేబుల్లో చూడండి మళ్ళీ ఒకసారి, 7 1 జా 7 3 జా 21, 3 మిగులుతుంది. 39 అంటే 7 5 జా 35, 4 మిగులుతుంది. 48 అంటే మనకు 7 6 జా 42, 6 మిగులుతుంది. 63 అంటే 7 9 జా 63. సో ఇది క్యాన్సిల్ అవుతుంది. దేర్ ఫర్ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. డైరెక్ట్ ఇంకా మీరు డివైజబిలిటీ రూల్ యూజ్ చేసే అవసరం లేదు కొన్ని క్వశ్చన్స్కి. క్లియర్? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈస్ డివైజబుల్ బై 11 అంటున్నాడు. 11 డివైజబుల్ రూల్ మీకు చెప్పలేదు కదా. ఇక 11 డివైజబుల్ రూల్ మనకు 3 మెథడ్స్ ఉంటాయి. నేను మీకు స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ మెథడ్ చూడండి. జనరల్గా సో మీరు ఏంటంటే ఫస్ట్ ఒక నెంబర్ తీసుకోండి. సో ఏంటి ఆ నెంబర్ అంటే 2 4 5 3 1 7. ఓకే, ఈ నెంబర్ తీసుకోండి. నేను ఇక్కడ మీకు మెథడ్ 1 చెప్తాను, క్లియర్గా నోట్ చేసుకోండి స్టెప్స్. ఓకే, మెథడ్ 1 ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఇది 1, ఇది 2, ఇది థర్డ్ పొజిషన్స్ వేసుకుందాం 4 5 6. ఓకే, ఇలా పొజిషన్స్ వేసుకొని ఏవైతే ఆడ్ పొజిషన్స్ ఉన్నాయో అవి ఫస్ట్ యాడ్ చేద్దాం. 2 + 5 7, 7 + 1 8. ఓకే, తర్వాత ఈవెన్ పొజిషన్స్ ఉన్నవి యాడ్ చేద్దాం. 4 3 7, 7 + 7 ఎంత మనకు 7. సో ఇక్కడ మళ్ళీ ఏం చేయాలి అంటే బిగ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్ని మైనస్ చేయాలి. ఇట్లా వచ్చిన తర్వాత ఓకే ఎంత వస్తుంది మనకు 1 వస్తుంది. 1 వస్తుంది కదా. సో 1 వస్తే ఈ 1 అనేది 11 టేబుల్ వెళ్తుందా? వెళ్ళదు. దేర్ ఫోర్ ఈ నెంబర్ అనేది 11 టేబుల్లో మనకు డివైడ్ అవ్వదు. అది దాని ఒక రూల్. ఓకే, మెథడ్ 1 ఏంది? ఆల్టర్నేటివ్ ఈ ఆడ్ పొజిషన్ నెంబర్స్ యాడ్ చేసి ఈవెన్ పొజిషన్ నెంబర్స్ యాడ్ చేసి బిగ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్ మైనస్ చేయాలి. ఇది మీకు ద ఫస్ట్ మెథడ్. ఓకే, సో ఇప్పుడు సెకండ్ మెథడ్ చెప్తాను చూడండి. సెకండ్ మెథడ్ ఏమంటున్నాడు అంటే జనరల్గా సింపుల్, వెరీ సింపుల్, ఇంతకుముందు మనం నేర్చుకునేదే. చాలా అబ్జర్వ్ చేయండి. సెకండ్ మెథడ్ ఏంటంటే సేమ్ ఇప్పుడు మీరు ఇదే నెంబర్ తీసుకోండి. 2 4 5 3 1 7. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే 3 పేర్స్ చేసుకోవాలి. ఇక్కడ 3 పేర్స్ చేయాలి. సో చూడండి ఇక్కడ 3 పేర్స్ అంటే ఫస్ట్ ఈ 3 పేర్స్ చేస్తాను, తర్వాత ఈ 3 పేర్స్ చేస్తాను. సో ఇందులో బిగ్ నెంబర్ ఏది? 317 కదా. సో 317 నుంచి 245ని మైనస్ చేయాలి. సో ఇది 2, ఇక్కడ మనకు 11లో 4 పోతే ఎంత మనకు 7, ఇక్కడ 0 72 అవుతుంది ఇది కదా. 72 అనేది 11 టేబుల్లో వెళ్తుందా? మనకు వెళ్ళదు కదా 7 టేబుల్లో 11 టేబుల్లో. సో దేర్ ఫర్ దిస్ నెంబర్ ఇస్ నాట్ డివైజబుల్ బై 11 నాన్న. క్లియర్? సో 7 టేబుల్లో వెళ్ళదు అది, సో నాట్ డివైజబుల్. 3 మెథడ్ 3 చూడండి నాన్న, చాలా ఈజీ అండ్ వెరీ ఇంపార్టెంట్ మెథడ్ 3 మనకు. సో మెథడ్ 3 క్లియర్. సో సేమ్ నెంబర్ తీసుకుందాం. ఏందా నెంబర్? 2 4 5 3 1 7. ఇక్కడ మనకు సెకండ్ మెథడ్లో 2 పేర్స్ 3 పేర్స్ చేసినాం. ఇక 2 పేర్స్ చేయాలి లాస్ట్ నుంచి. 2 పేర్స్ 2 పేర్స్ 2 పేర్స్. ఓకే, ఇప్పుడు ఈ సెకండ్ స్టెప్ ఏంటంటే ప్రతి పేరు 11తో డివైడ్ చేయాలి. ఓకే, తర్వాత ఏం చేయాలి? పాజిటివ్ రిమైండర్ ఆర్ నెగిటివ్ రిమైండర్ రెండిట్లో ఏదన్నా తీసుకోవచ్చు. నియరెస్ట్గా ఏదుందో దాన్ని బట్టి. ఓకే, చూడండి ఒకసారి. 24కి నియరెస్ట్గా 11 టేబుల్ వెళ్ళేది 22 ఉంది. సో పాజిటివ్ రిమైండర్ వస్తుంది +2. ఓకే, 53కి నియరెస్ట్గా ఏముంది? బిలోలోనేమో 44 ఉంది, ఎబోలోనేమో 55 ఉంది. అంటే -2 కదా రిమైండర్ దీనికి. చూడండి ఒకసారి, 53ని 11తో డివైడ్ చేస్తే 11 5 55, రిమైండర్ ఎంత? -2 కదా. 53కి వెళ్ళి 55 తీసేస్తే ఆ విధంగా, ఎందుకంటే 55 అనేది 53కి నియరెస్ట్ ఉంది 44 కంటే. 44 తీసుకుంటే నీకు రిమైండర్ ఎంత అవుతుంది? +9 అవుతుంది. సో 9 అనేది బిగ్ నెంబర్ కాబట్టి ఇట్లా నెగిటివ్ రిమైండర్ కూడా తీసుకోవచ్చు ఈ 11 డివైజబిలిటీ రూల్లో. ఓకే, తర్వాత 17 అంటే చూడండి. 17 మీరు ఏం తీసుకుంటారు? 11 1 11 తీసుకుంటారా, 11 2 22 తీసుకుంటారా? 22 తీసుకోండి. మీకు రిమైండర్ అనేది -5 అవుతుంది కదా, -5. ఇప్పుడు ఏం చేయాలి? ఈ మూడింటిని యాడ్ చేయాలి. ఏ మూడింటిని? +2 -2 -5. ఈ మూడింటిని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఏమొస్తుంది ఒకసారి చూడండి. +2 -2 క్యాన్సల్, ఇది -5 మిగులుతుంది. సో -5 అనేది 11లో పోతుందా? పోదు. సో దిస్ నెంబర్ ఇస్ నాట్ డివైజబుల్ బై 11. క్లియర్? సో ఇప్పుడు ఇక్కడ -5తో తీసుకున్నాం కదా, +6తో కూడా తీసుకోండి మీరు. చూడండి 24 డివైడ్ బై 11 మనకు రిమైండర్ +2 వచ్చింది, దీనికి రిమైండర్ -2 వచ్చింది, దీనికి రిమైండర్ +6 వస్తుంది. అప్పుడు చూడండి ఇది క్యాన్సల్, +6 కదా. సో +6 అనేది 11 టేబుల్ వెళ్తుందా? వెళ్ళదు. సో దిస్ ఈస్ ద థర్డ్ మెథడ్. సో ఫస్ట్ మెథడ్ ఏమో ఆల్టర్నేట్ నెంబర్స్ యాడ్ చేసి మైనస్ చేయాలి. సెకండ్ మెథడ్ ఏమో 3 పేర్స్ తీసుకొని బిగ్ నెంబర్కి వెళ్ళి స్మాల్ నెంబర్ మైనస్ చేయాలి. థర్డ్ మెథడ్ ఏమో 2 పేర్స్ తీసుకొని నెగిటివ్ ఆర్ పాజిటివ్ రిమైండర్స్ తీసుకోవాలి 11తో డివైడ్ చేసి, అప్పుడు అవన్నీ యాడ్ చేయాలి లాస్ట్కి. అది వచ్చిన నెంబర్ 11తో డివైడ్ అవుతే అప్పుడు ఆ నెంబర్ 11తో డివైడ్ అయినట్టు. క్లియర్? 3 మెథడ్స్ మీరు క్లియర్గా నోట్బుక్లో నోట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. చూడండి ఏమంటుంది ఈ ప్రాబ్లం చూడండి ఒకసారి.
సో ద ప్రాబ్లమ్ ఈస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈస్ డివైజబుల్ బై 11 అంటున్నాడు డైరెక్ట్గా. చూడండి 11తో డివైడ్ అయ్యేదంటే, సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఆల్టర్నేట్ నెంబర్స్ యాడ్ చేద్దాం. 5 + 1 ఎంత మనకు 6, 6 + 3 9, 9 + 1 10, ఒక 10 వచ్చింది. తర్వాత ఇది చూడండి, ఇది ఎంత వస్తుంది చూడండి, 2 + 4 6, 6 + 4 ఎంత మనకు 10, 10. సో 10 - 10 వచ్చింది ఈజ్ ఈక్వల్ టు 0. మరి 0 అన్న 11 టేబుల్ వెళ్తుందా? వెళ్తుంది. 11తో డివైడ్ అవుతుంది కదా, ఎందుకు అవ్వదు? 0 డివైడెడ్ బై 11 ఎంత? 0. రిమైండర్ 0 వస్తుంది, డివైడ్ అవుతుంది. 11 × 0 0, 11 × 1 1, 11, 11 × 2 22, ఇలా 0తో కూడా స్టార్ట్ అవుతుంది కదా. సో 0 వచ్చినా అది ఖచ్చితంగా 11తో డివైడ్ అవుతుందని అర్థం. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. మిగతా చూడాల్సిన అవసరం లేదు. క్లియర్? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు. ఇఫ్ 483y718 ఇస్ డివైజబుల్ బై ప్రైమ్ నెంబర్ 11 వేర్ y ఈజ్ ఏ డిజిట్ అంటున్నాడు, ఒక డిజిట్ అంటున్నాడు, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ y అంటున్నాడు. చూడండి ఒకసారి. సో 11తో డివైడ్ అవుతున్నట్లయితే 4 8 3 y 7 1 8 కదా. 11తో డివైడ్ అవ్వాలి అంటే ఆల్టర్నేట్ నెంబర్స్ యాడ్ చేయండి. చూడండి ఒకసారి. 4 + 3 7, 7 + 7 14, 14 + 8 22. తర్వాత ఏం చేయాలి? మైనస్ చేయాలి. దేని మిగతా వాటిని యాడ్ చేసి. 8 + 1 9, 9 + y 9 + y. సో ఇప్పుడు ఈ రెండు నెంబర్ మైనస్ చేస్తే దేంతో డివైడ్ అవ్వాలి? 11తో డివైడ్ అవ్వాలి. అంటే 11తో డివైడ్ అవ్వాలంటే 01 ఉండాలి, ఇది ఈక్వల్ టు, లేదా 11 అయి ఉండాలి, 22 అయి ఉండాలి కదా. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ 0 పెట్టుకొని చూద్దాం. 22 - 9 + y ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలంటే మీరు బాగా గమనించండి, మైండ్ పెట్టి. 22 - 22 ఉంటే 0 అవుతుంది. అంటే ఇది 22 అవ్వాలంటే ఈ y ఎంత ఉండాలి మనకు? సింపుల్గా y ఎంత ఉండాలి? అండ్ 11 ఉండాలి, అంతే కదా. 11 12 13 ఉండాలి. ఓకే, 13 ఉండాలి. సో y అనేది 13 ఉండాలి ఎప్పుడు మనకి ఇది 0 అవ్వాలంటే కదా. కానీ ఆప్షన్లో 13 ఉందా చూడండి, లేదు. తర్వాత మీరు ఏం చేస్తారు? 11 తీసుకోండి. ఓకే, 11 తీసుకోండి. 11 అంటే ఇప్పుడు మనకు 22 - 9 + y ఈక్వల్ టు 11 రావాలి అంటే ఇది ఆల్రెడీ 22 ఉంది, మైనస్ ఒక 11 చేయాలి కదా. అంటే 9కి ఎంత యాడ్ చేస్తే 11 వస్తుంది? 2. అంటే y అనేది 2 పాసిబిలిటీ వస్తుంది కదా. సో 2 ఆప్షన్ ఉంది. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్? ఈ విధంగా మనం సాల్వ్ చేసుకోవాలి. ఓకేనా నాన్న? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఫైండ్ ది స్మాలెస్ట్ వాల్యూ. స్మాలెస్ట్ వాల్యూ అంటున్నాడు, మైండ్లో పెట్టుకోండి. ఆఫ్ స్మాలెస్ట్ వాల్యూ ఆఫ్ ఏ సచ్ దట్ 42a 48b ఈజ్ ఏ గ్రేటర్ దెన్ b అంటుండు, ఈజ్ డివైజబుల్ బై 11 అంటున్నాడు. చూడండి, మళ్ళీ ఆల్టర్నేట్ నెంబర్స్ యాడ్ చేయండి. 4 + a + 8 అంటే 12 + a అవుతుంది. 12 + a మైనస్ 2 + 4 6, 6 + b. సో ఇది మనకు 11తో డివైడ్ అవ్వాలి అంటే 0 అన్న అవ్వాలి, 11 అన్న అవ్వాలి, 22 అన్న అవ్వాలి. ఫస్ట్ 0 పెట్టుకొని చూడండి మీరు సింపుల్గా. ఓకే, సో 0 పెట్టుకొని చూస్తే ఏమవుతుంది? మీరు ఇక్కడ 0 అవ్వాలి అంటే 12 + a - 6 - ఇంటూ ప్లస్ -b ఈజ్ ఈక్వల్ టు 0 అంటున్నాను నేను. ఓకే, a - b, a - b ఇటు సైడే పెట్టేసి 12 - 6 ఎంత? 6. మళ్ళీ అటు సైడ్ తీసుకెళ్తే -6 అవుతుంది. మీరు ఒకటి గమనించండి, a - b ఈక్వల్ టు -6 ఉంది. ఇక్కడ a గ్రేటర్ దెన్ b అన్నాడు. మీరు ఎప్పుడైనా చూడండి, ఏదైనా ఒక బిగ్ నెంబర్కి వెళ్ళి స్మాల్ నెంబర్ తీసేస్తే మనకు నెగిటివ్ వాల్యూ వస్తుందా? ఎందుకంటే ఇక్కడ ఏబీలు అనేటివి వీటి యొక్క డిజిట్స్, అక్కడ నెగిటివ్ నెంబర్స్ ఎప్పుడు ఉండవు. సో ఇక్కడ ఇది 3 తీసుకుంటే, ఇది 2 తీసుకుంటే 3 - 1 1 వస్తుంది, పాజిటివ్ నెంబర్ వస్తుంది. అంటే 0 అనేది దీనికి సాటిస్ఫై చేయట్లేదు ఏబీకి. తర్వాత 11 తీసుకొని చూడండి, ఏంటది? 12 + a - 6 + b ఈక్వల్ టు 11. చూడండి ఒకసారి, 12 + a - 6 - b ఈక్వల్ టు 11, అంతే కదా. తర్వాత ఏమవుతుంది? a - b ఈజ్ ఈక్వల్ టు 12 - 6 ఎంత? 6. 6 అటు సైడ్ పోతే -6, 11 - 6 5. సో a - b ఈక్వల్ టు 5 వచ్చింది. మనకు పాసిబిలిటీస్ ఏమేమి ఉన్నాయి? ఇక్కడ a అనేది సింగిల్ డిజిట్, b అనేది సింగిల్ డిజిట్. చూడండి ఒకసారి, 5 - 0 చేసినా వస్తుంది, ఎందుకంటే a గ్రేటర్ దెన్ b, a గ్రేటర్ దెన్ b కండిషన్ ఉండాలి, a అనేది గ్రేటర్ ఉండాలి. 5 గ్రేటర్ దెన్ 0 ఈక్వల్ టు 5 వస్తుంది. తర్వాత 6 - 1 ఈక్వల్ టు 5 వస్తుంది. 7 - 2 ఈక్వల్ టు 5 వస్తుంది. 8 - 3 ఈక్వల్ టు 5 వస్తుంది. 9 - 4 ఈక్వల్ టు 5 వస్తుంది.
10 తీసుకోకూడదు, ఎందుకంటే ఏ అనేది బి అనేది సింగిల్ డిజిట్ కాబట్టి. సో ఇక్కడ లీస్ట్ వాల్యూ అడిగిండు కదా, స్మాలెస్ట్ వాల్యూ అడిగిండు. స్మాలెస్ట్ వాల్యూ ఆఫ్ ఏ అంటుండు. ఏ వాల్యూస్ అన్ని ఇవే కదా సైడ్కి ఉండేటివి, ఇందులో లీస్ట్ వాల్యూ ఏది 5 కదా. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంతకంటే మీకు ఏముందండి అక్కడ కాన్సెప్ట్, ఈజీయే కదా. సో లైక్ కొట్టండి, ఎవరైనా లైక్ కొట్టిన వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ కొట్టి వీడియోని షేర్ చేయండి. అండ్ కామెంట్ బాక్స్లో హైప్ ఉంటుంది, హైప్ క్లిక్ చేయండి మొబైల్ చూసేవాళ్ళు. సో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ కొట్టట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లస్ అండ్ మనకు హైప్ కూడా చేయట్లేదు. ప్లీజ్ అదొక్కటి చేయండి, మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి ఏమంటున్నాడు. ఫైండ్ ది గ్రేటెస్ట్ వాల్యూ ఆఫ్ బి సో దట్, ఇప్పుడు గ్రేటెస్ట్ అంటున్నాడు చూడండి ఒకసారి. ఏమి ఇస్తుంది మనకు 3 0 A 6 8 బి ఇస్తున్నాడు కదా. ఇప్పుడు ఇది మళ్ళీ ఏ గ్రేటర్ దెన్ బి అంటుండు, 11తో డివైడ్ అంటున్నారు. సో చూడండి మళ్ళీ ఆల్టర్నేట్ నెంబర్స్ యాడ్ చేయాలి కదా. 3 + A + 8 అంటే 11 + A అవుతుంది ఒకటి. ఓకే, మైనస్ 0 + 6 6 6 + B -6 + B. సో ఇది 11తో డివైడ్ అవ్వాలంటే 0 అవ్వచ్చు, 11 అవ్వచ్చు, 22 అవ్వచ్చు, సో ఆన్ కదా. సో ఫస్ట్ నేను 0 తీసుకుంటాను. సో 11 + A -6 - B = 0. సో A - B అనేది ఏమవుతుంది, -5 అవుతుంది. సో -5 అంటే ఇది కూడా సాటిస్ఫై చేయదు, ఎందుకంటే ఏ గ్రేటర్ దెన్ బి అన్నాడు. తర్వాత 11 తీసుకోండి. సో 11 అంటే ఏమొస్తుంది చూడండి మనకి ఇక్కడ 0 + 11 తీసుకోండి. 11 + A -6 - B = 11. సో A - B = 11 - 5 అవుతుంది. సో A - B = 6 అవుతుంది కదా. A - B = 6 అవుతుంది. సో దీనికి ఏమేమి ఉన్నాయి మనకు పాసిబిలిటీస్, 6 - 0 7 - 1 8 - 2 5 8 6 7 8 9 9 - 3. ఓకే, ఈ 4 పాసిబిలిటీస్ వస్తున్నాయి. కానీ మనకు గ్రేటెస్ట్ అడిగిండు. ఏంది బి యొక్క గ్రేటెస్ట్ వాల్యూ చూడండి. ఇక్కడ రైట్ సైడ్ ఉండేటివి బి వాల్యూస్, ఇందులో గ్రేటెస్ట్ వాల్యూ ఏముంది 3 కదా. సో దేర్ ఫర్ ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా సాల్వ్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు. ద నెంబర్ 6 1 1 6 1 1 6 1 1 6 1 1 ఈజ్ డివైజబుల్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటుండు. మనకి ఇక్కడ 6 ఉంది, 11 ఉంది, లేదా 6 కాదు 11 కాదు, ఓన్లీ 6 ఓన్లీ 11 అని అడుగుతున్నాడు కదా. ఫస్ట్ మనము 6తో చూద్దాం. 6తో డివైడ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా రూల్ ఏంటి, 2తో అవ్వాలి, 3తో అవ్వాలి కదా. అంటే 2తో అవ్వాలి అంటే యూనిట్ డిజిట్ ఈవెన్ నెంబర్ ఉండాలి, కానీ ఆడ్ ఉంది. సో 6తో అవ్వదు. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ తప్పు అండ్ సి ఆప్షన్ ఇస్ తప్పు. ఆ రెండు 6లని మనకు పాయింట్అవుట్ చేస్తున్నాయి కాబట్టి. సో ఇప్పుడు 11తో అవుతుందో లేదో చెక్ చేద్దాం. 11తో రూల్ ఏంటి, ఆల్టర్నేట్ నెంబర్స్ యాడ్ చేయండి. ఎట్లా యాడ్ చేస్తారు చూడండి ఒకసారి. 6 + 1 7 7 + 1 8. ఓకే, 8 + 6 14 14 + 1 15 15 + 1 16 16 -1 + 6 7 7 + 1 8 8 + 1 9 9 + 1 10 10. సో 16 - 10 ఎంత మనకు కరెక్ట్ అయినా మనం చేసింది ఒకసారి అబ్జర్వ్ చేయండి. మళ్ళీ ఒకసారి 6 వస్తుంది. 6 కూడా 11తో డివైడ్ అవ్వదు, ఎక్కడో తప్పు చేసాము. మళ్ళీ ఒకసారి చూద్దాం, ఒక్క నిమిషం అవ్వండి. 6 11 6 11 6 11 6 11 అంటుండు. ఆల్టర్నేట్ నెంబర్స్ యాడ్ చేద్దాం. 11తో అవ్వాలంటే అంతే కదా. 7 7 + 1 8 8 + 6 ఎంత మనకు 14 14 + 1 15 15 + 1 16. ఇది 16 బాగానే వచ్చింది. ఓకే, తర్వాత 1 + 6 7 7 + 1 8 8 + 1 9 9 + 6 15 15 + 1 16. ఇది కూడా 16 వస్తుంది, అక్కడ తప్పు చేసినాం. సో 16 - 16 ఎంత 0. మరి 0 వస్తే 11తో డివైడ్ అవుతుందని చెప్పాను కదా ప్రీవియస్ క్వశ్చన్లో. దేర్ ఫర్ డివైజబుల్ బై ఓన్లీ 11. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ నాన్న. క్లియర్, ఈ విధంగా మనం సాల్వ్ చేసుకోవాలి. ఓకే, 55 క్వశ్చన్స్. ఇంకా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మనకు, 3 4 5 ఉన్నాయి నాన్న. ఓకే, టకా చేసి పడేద్దాం. ఓకే, 55th క్వశ్చన్ కదా ఇప్పుడు. ఎస్, చూడండి ఇక్కడ ఏమంటుండే క్వశ్చన్ మనకు. ఇఫ్ ఏ 4-digit నెంబర్ 273x ఈజ్ డివైజబుల్ బై 12 అండ్ 7 అండ్ ఏ 7-digit నెంబర్, ఈ 7-digit నెంబర్ ఉంది, ఇది డివైజబుల్ బై 11, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x + y + z అంటున్నాడు. ఏం లేదన్న, సింపుల్. ఫస్ట్ మనం 12తో చూద్దాం.
సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, 12తో డివైడ్ అవ్వాలంటే మీకు రూల్ ఏం చెప్పాను, డివిజిబిలిటీ రూల్ క్లాస్ 1 చూడండి వెళ్ళి. ఏం చెప్పాను, 4తో అవ్వాలి, 3తో అవ్వాలి కదా. సో ఇక్కడ ఇచ్చిన నెంబర్ ఏముంది, ఇక్కడ 273 ఎక్స్ ఉంది. సో ఎక్స్ ప్లస్లో ఏం తీసుకోవాలి, సో 4తో డివైడ్ అవ్వాలి అంటే వాట్ ఈస్ ద డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 4 నాన్న? డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 4 ఏంటి, లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివైడ్ అవ్వాలి. మరి చూడండి మనకి ఎక్స్కి వాల్యూస్ పాసిబిలిటీస్ ఏమున్నాయి, మనకు 0 ఉంది, 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5, 6, 7, 8, 9 వరకు ఉంది కదా నాన్న కదా. ఇప్పుడు మీరు అక్కడ అబ్జర్వ్ చేయండి, 0 పెడితే 30 అవుతుంది, 30 4తో అవ్వదు. 1 పెడితే 31, 31 4తో అవ్వదు. 32 పెడితే 4తో అవుతుందా, ఎస్ అవుతుంది. సో ఒక ఎక్స్కి పాసిబిలిటీ 32 ఉంది. ఓకే, తర్వాత ఎక్స్కి పాసిబిలిటీ 2 ఉంది అండ్ 32 4తో డివైడ్ అవుతుంది. తర్వాత 3 పెడితే అవ్వదు, 4 పెడితే అవ్వదు, 5 పెడితే అవ్వదు, 6 పెడితే అవుతుంది మళ్ళీ. సో ఎక్స్కి పాసిబిలిటీ 6 కూడా ఉంది. ఓకే, కానీ 3తో కూడా డివైడ్ అవ్వాలి కదా. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్స్ 2 పెడితే 32 వస్తుంది, ఇది 3తో అవుతుందా చూడండి, అవ్వదు కదా. తర్వాత ఎక్స్ 6 పెట్టాను, 36 3తో అవుతుందా, ఎస్ అవుతుంది. దేర్ ఫర్ ఎక్స్కి పాసిబిలిటీ ఏముంది, ఓన్లీ ఎక్స్ ఈక్వల్ టు 6. సో ఎక్స్ మనకు 6 వచ్చింది, 6 ప్లస్ వై ప్లస్ జెడ్. ఇప్పుడు మనకు వై ప్లస్ జెడ్ కావాలి. ఓకే, ఇది రబ్ చేస్తున్నాను, మీరు నోట్ చేసుకోండి. ఇప్పుడు మనకు వై ప్లస్ 6 కావాలి, ఎక్స్ గురించి అయిపోయింది. ఓకే, వై ప్లస్ 6 గురించి మనం డిస్కస్ చేద్దాం. ఏమన్నాడు, 7 డిజిట్ నెంబర్ అన్నాడు. ఏందా 7 డిజిట్, వై 8 5 4 జెడ్ 0 6. 7 డిజిట్ నెంబరు డివైజబుల్ బై 11 అంటున్నాడు, డివైజబుల్ బై 11. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఇది అంటున్నాడు. చూడండి 11తో డివైడ్ అవ్వాలంటే ఆల్టర్నేట్ నెంబర్స్ యాడ్ చేయాలి కదా. వై ప్లస్ 5, 5 ప్లస్ జెడ్, జెడ్ ప్లస్ 6 అంటే 11 ప్లస్ వై ప్లస్ జెడ్ అవుతుంది ఒకటి. ఓకే, మైనస్ 8 ప్లస్ 4 12, 12 ప్లస్ 0 0 12. సో ఇది 11తో డివైడ్ అవ్వాలంటే 0 అన్న అవ్వాలి, 11 అన్న అవ్వాలి, 22 అన్న అవ్వాలి. సో ఫస్ట్ మనం 0 పెట్టుకొని చేద్దాం. చూడండి 0 పెట్టుకొని చేస్తే 11 ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు అటు సైడ్ 12 అవుతుంది, వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు ప్లస్ 11 అటు సైడ్ అవుతుంది -11 అంటే 1 అవుతుంది. 12 - 11 అంటే మీ కండిషన్ ఏమొచ్చింది, వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 1 అంటే 0 ప్లస్ 1 ఒక పాసిబిలిటీ ఉంది అండ్ 1 ప్లస్ 0 పాసిబిలిటీ ఉంది. అంటే ఒకసారి వై 0 అయితే జెడ్ 1 అవుతుంది, జెడ్ మళ్ళీ తర్వాత జెడ్ 0 అయితే వై 1 అవుతుంది. అప్పుడు మనకు 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. మీరు చూడండి ఇక్కడ వై అనేది స్టార్టింగ్ నెంబర్ కదా, స్టార్టింగ్ నెంబర్లో 0 ఉంటే మనకు అది 7 డిజిట్ అవ్వదు, 6 డిజిట్ అవుతుంది. సో దిస్ ఈస్ నాట్ పాసిబుల్. అంటే మనకు ఈ కండిషన్కి 2 సిచ్యువేషన్స్ పాసిబిలిటీస్ వస్తున్నాయి, కానీ అందులో ఒకటి తప్పు. అంటే అసలు ఈ 0 తీసుకోకూడదు మనం, ఈ కండిషనే తప్పు మనము. ఎందుకంటే అయితే 2 సాటిస్ఫై అవ్వాలి, ఒకటి అవుతుంది ఒకటి అవ్వట్లేదు. సో దీనికి 2 సొల్యూషన్స్ ఉన్నాయి కాబట్టి మనం తీసుకోకూడదు దాన్ని. సో 11తో ట్రై చేద్దాం ఇప్పుడు మనం. ఓకే, డివిజిబుల్ రూల్లో ఈ విధంగా మీరు కన్సిడర్ చేసుకోవాలి. ఇప్పుడు 11తో ట్రై చేద్దాం. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి 11తో ఏ విధంగా ట్రై చేద్దాం చూడండి ఒకసారి. 11తో 11 ప్లస్ వై ప్లస్ జెడ్ -12 ఈజ్ ఈక్వల్ టు 11. 11 0 అయిపోతాయి కదా, -12 అయితే +12 అవుతుంది. సో వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు +12. సో వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు +12 వచ్చిందా లేదా, మనకు సాటిస్ఫై అవుతుంది కదా +12 అనేది. సో ఇప్పుడు మీరు గమనించండి, వై ప్లస్ జెడ్ అనేది ఈక్వల్ టు 12 అంటే ఇక్కడ మనకు అడిగింది ఏంటి, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. ఆల్రెడీ ఎక్స్ 6 వచ్చింది, వై ప్లస్ జెడ్ అంటే +12 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 18 అవుతుంది. దేర్ ఫార్ ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, క్లియర్. ఈ విధంగా మనము సాల్వ్ చేసుకోవాలి. ఓకేనా సార్, ఎందుకు 22 తీసుకోండి అంటారు, ఒకసారి 22 తీసుకోండి. 22 తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది, -11 అవుతుంది అంటే 11 అవుతుంది. సో వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 11. ఈ -2 అటు సైడ్ పోతే +12 అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది మనకు 23 అవుతుంది కదా. మరి 23 + 6 ఎంత, 29. ఇది ఆప్షన్లో ఉందా, మనకు లేదు. అందుకే మనము 11తోనే ఆగిపోవాలి, ఆన్సర్ వచ్చింది కాబట్టి. క్లియర్. ఈ విధంగా మనం థింక్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ డివైజబుల్ బై 15 అంటున్నాడు. సో 15 డివైజబిలిటీ రూల్ కూడా మీకు చెప్పాను 5 చెప్పినప్పుడు. 15 డివైజబిలిటీ రూల్ ఏమని చెప్పాను మీకు, 5తో అవ్వాలి, 3తో అవ్వాలి. 5తో డివైడ్ అవుతే, 3తో డివైడ్ అవుతే, అది 15తో డివైడ్ అవుతుంది. ఇప్పుడు మనం చెక్ చేద్దాం. చూడండి 5తో అవ్వాలి అంటే ఫస్ట్ యూనిట్ డిజిట్లు అన్నీ 5 ఉండాలి. సో అన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఏది ఎలిమినేట్ చేసుకోవడానికి రాదు. 3తో అవ్వాలంటే ఏంది, అన్నీ యాడ్ చేసి 3తో డివైడ్ అయితే అయినట్టు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, మీకు పేరింగ్ మెథడ్ కూడా చెప్పాను. ఒకసారి చూడండి, 1 + 7 ఎంత, 1 + 6 ఎంత, 7. 7 + 5 ఎంత,
12 అంటే ఇది 3తో క్యాన్సిల్ అవుతుంది, కట్ చేసుకోండి. 4 + 8 ఎంత 12, అది కూడా 3తో క్యాన్సిల్ అయిపోతుంది. 5 3తో పోతుందా పోదు, కాబట్టి ఒకటి మిగిలింది కాబట్టి ఏ కాదు. తర్వాత ఇది చూడండి 3 టేబుల్లో పోతుంది, 6 3 టేబుల్లో పోతుంది, 0 0 కట్ చేయండి. మనకు 4 + 5 ఎంత 9, 9 3తో పోతుందా పోదా పోతుంది. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. మీరు ఏది చూడాల్సిన అవసరం లేదు, మిగతాయి తప్పు. క్లియర్? ఆ విధంగా మీరు వెళ్ళిపోవాలి. 3 డివైజిబిలిటీ రూల్ మీకు అర్థం కాకపోతే వీడియో 2 చూడండి వెళ్ళి, వీడియో 1 చూడండి వెళ్ళి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు. ఫైండ్ ది గ్రేటెస్ట్ పాసిబుల్ వాల్యూ అంటున్నాడు. మళ్ళీ a + b గ్రేటెస్ట్ వాల్యూ విచ్ 8 డిజిట్ నెంబర్ ఈజ్ డివైజిబుల్ బై 15 అంటున్నాడు. చూడండి 1 4 3 b 2 0 3 a. సో మళ్ళీ 15 వచ్చింది కథకి ఇక్కడ. సో 15తో అవ్వాలి అంటే 5తో అవ్వాలి, 3తో అవ్వాలి. 5తో అవ్వాలి అంటే యూనిట్ డిజిట్ ఏ అనేది మనకు 2 పాసిబిలిటీస్ ఉండాలి, ఒకటి 0 ఉండాలి లేదా ఒకటి 5 అన్న ఉండాలి. కానీ ఇక్కడ గ్రేటెస్ట్ పాసిబుల్ వాల్యూ అన్నాడు కాబట్టి 0 తీసుకోకూడదు, 5 తీసుకోండి. సో ఏ అనేది ఒక పాసిబిలిటీ, 5 వచ్చింది మనకు. ఇప్పుడు బి కావాలి. బి కావాలంటే మనకు రూల్ ఏంది, 3తో డివైడ్ అవ్వాలి. ఏది ఈ నెంబర్ 3తో డివైడ్ అంటే మీకు ఏం చెప్పాను మీకు క్లియర్గా చూడండి ఒకసారి. అన్నీ యాడ్ చేయాలి కదా. ఫస్ట్ 3తో వెళ్ళేటివన్నీ కట్ చేసుకుందాం. 3 వెళ్ళిపోతుంది, 3తోన ఈ 3 వెళ్ళిపోతుంది. 4 + 2 6, ఇది కూడా వెళ్ళిపోతుంది. సో మనకు మిగిలింది ఏంది 1 + b + a అంటే ఎంత వచ్చింది 5 వచ్చింది 5. సో 6 + b వచ్చింది కదా. 6 + b అనేది దేంతో డివైడ్ అవ్వాలి, 3తో డివైడ్ అవ్వాలి. 3తో డివైడ్ అవ్వాలంటే బీకి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి మీరు ఒకసారి గమనించండి. ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, 0 అన్న తీసుకోవచ్చు. 0 తీసుకుంటే మనకి ఏమవుతుంది జనరల్గా ఇక్కడ 6 + 0 6 అవుతుంది. 1 తీసుకుంటే పాసిబిలిటీ లేదు, 2 తీసుకుంటే 8 అవుతుంది, 3 తీసుకుంటే 9 అవుతుంది. అంటే 0 పాసిబిలిటీ 3 పాసిబిలిటీ ఉంది. తర్వాత ఏం తీసుకుందాము, 4 తీసుకుంటే అవ్వదు, 5 తీసుకుంటే అవ్వదు, 6 తీసుకుంటే అవుతుంది, మళ్ళీ 7 తీసుకుంటే అవ్వదు, 9 తీసుకుంటే అవుతుంది మళ్ళీ. సో 9 తీసుకోండి, అంటే బి యొక్క మ్యాక్సిమం వాల్యూ ఏమవుతుంది 9 అవుతుంది, గ్రేటెస్ట్ వాల్యూ అన్నాడు కాబట్టి. దేర్ఫోర్ 9 + a 9 + 5 ఎంత మనకు 14 కదా వచ్చింది. బికి గ్రేటెస్ట్ వాల్యూ 9, ఏకి గ్రేటెస్ట్ వాల్యూ 5, 9 + 5 14. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏముందండి అక్కడ, సింపుల్. మీకు డివైజిబుల్ రూల్స్ తెలిస్తే ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు, అంతేనా లేదా? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 58th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇస్ నాట్ అన్నాడు, నాట్ డివైజిబుల్ బై 16 అంటున్నాడు. 16తో డివైడ్ అవ్వాలి అంటే మీకు రూల్ ఏమని చెప్పాను, 16 2/4 రాయొచ్చు, 16 అవుతుంది. అయితే ఇచ్చిన నెంబర్లో లాస్ట్ 4 డిజిట్ 16తో డివైడ్ అవుతే అది 16తో డివైడ్ అవుతుందని అర్థం. చూడండి ఇక్కడ జనరల్గా లాస్ట్ 4 డిజిట్స్ చూడండి, ఇది అండ్ ఇది అండ్ ఇక్కడ ఇది 4 డిజిట్స్ ఉంది కాబట్టి 4 చెక్ చేయాలి అండ్ ఇది చెక్ చేయాలి. ఈ నాలుగింట్లో ఏది 16తో డివైడ్ అవుతే అదే మీకు ఆన్సర్ అవుతుంది. ఇది మీరు హోంవర్క్ చేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఎందుకంటే మీరు ట్రై చేయాలి. ఏ అయితే నెంబర్ 16తో డివైడ్ అవుతుందో అవి వదిలేసేయండి, డివైడ్ అవ్వదో అదే మీరు కన్సిడర్ చేసుకోండి, ఎందుకంటే నాట్ అన్నాడు కాబట్టి. సో 58th క్వశ్చన్ కాలన్ ఆన్సర్ కామెంట్ చేయండి ఈ విధంగా. ఓకే, చూద్దాం ఎవరు కరెక్ట్ కామెంట్ చేస్తారో. ఇప్పుడు ఎవరికైనా లైక్ కొట్టమంటే లైక్ కొట్టండి అన్న, మీ కాన్సెప్ట్ నచ్చినట్లయితే. అండ్ హైప్ చేయండి వీడియోని, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకే, సో లాస్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ ఇచ్చిన సంఖ్యలో 16 మరియు 11తో మనకు ఏమంటున్నాడు డివైజిబుల్ అవుతే మళ్ళీ ఆర్ అండ్ ఎమ్లకు విలువలను వరుసగా ఎంత అని అడుగుతున్నాడు. సో ఆర్ ఎం వాల్యూస్ ఫైండ్ చేయాలి, 16 and 11తో డివైడ్ అవుతాయి. ఓకే, ఫస్ట్ 16తో డివైడ్ అవ్వాలంటే ఏంది, లాస్ట్ 4 డిజిట్స్ 30M6 16తో డివైడ్ అవ్వాలి. సో దీనికి మనం ఆప్షన్ వెరిఫికేషన్ చేద్దాం. సి ఆప్షన్ తీసుకోండి. ఇది ఆర్, ఇది ఎం అనుకుంటే ఆర్ అని ఇక్కడ ఎం ఉంది కాబట్టి ఎం అనేది 5 అనుకుందాం. సో 3 0 5 6 16తో డివైడ్ అవుతుంది చూడండి. 16 1 16 196 అవుతుంది కదా. సో ఇది క్యాన్సిల్ అవుతుంది, 16 191 అవుతుంది ఇది. ఓకే, సో ఎం అనేది 5 వచ్చింది, అంటే ఈ ఆప్షన్ మనం కొట్టేయచ్చు. ఈ రెండిట్లో చూడాలి. నెక్స్ట్ మనకేంది 11 డివైజిబిలిటీ అన్నాడు. సో 11 డివైజిబిలిటీ అంటే ఏంది చూడండి ఒకసారి. వాట్ ఈస్ ద 11 డివైజిబిలిటీ? 11 డివైజిబిలిటీ ఏం చెప్పాను మీకు, సింపుల్గా ఆల్టర్నేట్ నెంబర్స్ యాడ్ చేయాలి. 3 + r 8 + r 11 + r ఎం ఎంత వచ్చింది మనకు 5 వచ్చింది. 11 + 5 16 16 + r వచ్చింది. ఇంకోటి మైనస్ 4 + 0 4 + 0 4 4 + 0 0 4 + 6 10 ఈజ్ ఈక్వల్ టు 11తో డివైడ్ అవ్వాలంటే 0 అన్న అవ్వాలి, 11 అన్న అవ్వాలి కదా, లేదా 22 అన్న అవ్వాలి. ఓకే, ఫస్ట్ 0 తీసుకుందాం. 16 + r - 10 ఈజ్ ఈక్వల్ టు 0.
ఆర్ అనేది ఏమవుతుంది 16 మైనస్ 10 అంటే 6 అటు సైడ్ పోతే -6. సో మైనస్లో రాకూడదు, మనకు డిజిట్ అనేది మైనస్లో రాకూడదు కదా. సో మళ్ళీ 11 చూద్దాం. 11 పెడితే ఏమవుతుంది ఇక్కడ చూడండి, 16 మైనస్ 10 ఎంత 6 కదా, ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 11. మళ్ళీ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 11 మైనస్ 6, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 5 అవుతుంది. 5 అన్నాడు కదా, అంటే ఇప్పుడు మనకి ఇక్కడ 5 వచ్చింది. సో 5 అంటే మనకి ఏం అడుగుతున్నాడు, ఆర్ వాల్యూ అడుగుతున్నాడు కదా. సో ఇక్కడ ఆప్షన్లో చూడండి 5 ఉంది, ఎక్కడన్నా ఇక్కడే 5 ఉంది. సో ఆప్షన్ సి అనేది రెండింటికి సాటిస్ఫై చేస్తుంది. మరి అంతకంటే మించి మీరు ఏం తీసుకుంటారు, ఏం తీసుకోలేరు కదా. సో 5 అంటే 5 కదా, ఆర్ అనేది 5 వస్తుంది, నెగిటివ్ నెంబర్ ఉండదు కాబట్టి 0 తీసుకుంటే. సో ఈ విధంగా మీరు సాల్వ్ చేసుకోవాలి. ఓకే, సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద డివైజబిలిటీ క్లాస్ 3. రేపు మీకు డివైజబిలిటీ క్లాస్ ఈవినింగ్ లేదా మార్నింగ్ డివైజబిలిటీ క్లాస్ 4 వస్తుంది, లేకపోతే పర్సంటేజెస్ క్లాస్ అన్న వస్తుంది. ఓకేనా. సో ఈ అర్థమెటిక్ సిరీస్ని అసలు మిస్ అవ్వద్దు, ఇంత మంచి కంటెంట్ మీకు ఎక్కడ దొరకదు. అర్థం కాకపోతే మీకు ఒకవేళ ఏమైనా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలో టీచింగ్లో, లేకపోతే ఏ విధంగా చెప్పాలో ఒకసారి కామెంట్ చేయండి. అండ్ నేను మీకు ఈ క్వశ్చన్ ఆన్సర్ కామెంట్ చేయమని చెప్పాను కదా ఇది. సో 58th క్వశ్చన్ ఇప్పుడు మీరు ఆన్సర్ కామెంట్ చేయండి. మీరు కనుక ఎండ్ వరకు వచ్చారంటే ఈ వీడియో చూసుకుంటే ఎండ్ వరకు వచ్చారంటే చెప్తున్నా, మీరు సక్సెస్కి 10 మెట్లు ఎక్కినట్టే. ఎవరైతే ఎండ్ వరకు వీడియోస్ చూడకుండా నెగ్లిజెన్స్తో చేస్తారో జాబ్ కూడా వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తుంది. మీరు ఎండ్ వరకు చూసారంటే, మీరు ఎండ్ వరకు ఎవరెవరు చూసారో ఈ వీడియో జస్ట్ ఎండ్ వరకు చూసారని కామెంట్ చేయండి. నిజంగా చెప్తున్నాండి, మీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ఇన్ కేస్ ఏదైనా తప్పి మీకు జాబ్ రాకపోయినా సరే, మీరు ఇప్పుడు నేర్చుకున్నది ఎక్కడో సైడ్ మీకు ఉపయోగపడుతుంది ఖచ్చితంగా, నేను మీకు మాట ఇస్తున్నా. క్లియర్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ అండి. హ్యావ్ ఏ నైస్ డే.